Hi guys, today topic is more details about forms. Guys, already మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. అసలు ఫార్మ్స్ అంటే ఏంటి, HTML లో ఫార్మ్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఫార్మ్స్ ని ఉపయోగించి డేటా అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి ఎలా పాస్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో ఫార్మ్స్ లో ఎలాంటి ట్యాగ్స్ ఉపయోగించాలి అండ్ ఎలాంటి అట్రిబ్యూట్స్ ఉపయోగించాలో చూద్దాం గైస్. ఓకేనా, దాంట్లో మేజర్గా ఫీల్డ్ సెట్ గైస్. ఓకేనా, ఫీల్డ్ సెట్ అనే ట్యాగ్ ఎందుకు ఉపయోగిస్తారంటే గైస్, మీరు అవుట్పుట్ చూసుకున్నట్టయితే నేను నేమ్, ఈమెయిల్, కంట్రీ ఈ ట్యాగ్స్ అన్ని కూడా ఒక బాక్స్లో అరేంజ్ అయినాయా. సో అలా బాక్స్ క్రియేట్ అవ్వాలంటే మనం ఫీల్డ్ సెట్ అనే ట్యాగ్ ఉపయోగించాలి గైస్. ఓకేనా, ఆ బాక్స్కి మనం నేమ్ పెట్టాలి కదా. ఆ నేమ్ పెట్టాలంటే లెజెండ్ అనే ట్యాగ్ ఉపయోగించి ఆ బాక్స్కి మనం నేమ్ అనేది పెడతాం గైస్. ఓకేనా, మీరు తర్వాత చూసుకున్నట్టయితే లేబుల్ ట్యాగ్ ఉపయోగించాను. ఈ లేబుల్ ట్యాగ్ ఎందుకు ఉపయోగించానంటే సో యూజర్కి మెసేజ్ డిస్ప్లే చేయాలి కదా. యూజరు ఎలాంటి డేటా ఎంటర్ చేస్తాడు, సో మనం ఆ మెసేజ్ డిస్ప్లే చేసుకుని బేస్డ్ ఆన్ ఆ మెసేజ్ ప్రకారం యూజర్ అనేవాడు డేటా ఎంటర్ చేస్తారు గైస్. ఓకేనా, అందుకోసం లేబుల్ ట్యాగ్ను ఉపయోగించాను. సో మీరు తర్వాత చూసుకున్నట్టయితే ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ ట్యాగ్లో ఐడి అట్రిబ్యూట్, నేమ్ అట్రిబ్యూట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తాయి. టైప్ అట్రిబ్యూట్ ఏంటి, సో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది కాబట్టి మనం టైప్ అట్రిబ్యూట్ ఉపయోగిస్తాం గైస్. మీకు రిక్వైర్డ్ కీవర్డ్ ఎందుకు ఉపయోగిస్తానో తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. తెలియకపోతే మీకే క్లారిటీ వచ్చింది ఈ వీడియో లాస్ట్లో. ఒకవేళ మీరు చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ మీరు చూసుకునే ఈమెయిల్. ఓకేనా, సో నేను నేమ్కి ఇన్పుట్ బాక్స్కి మన లోపల ఏదైనా కంటెంట్ ఉందా లేదు, అలాంటప్పుడు ఏంటి యూజర్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఓకేనా, జస్ట్ నేమ్ అని ఉంది, దాంట్లో నా నేమ్ ఎంటర్ చేయాలా, మా అమ్మ మీద ఎంటర్ చేయాలా, మా నాన్న నేమ్ ఎంటర్ చేయాలా నాకు తెలియదు. కానీ మీరు చూసుకున్నట్టయితే ఈమెయిల్ ఇన్పుట్ బాక్స్లో ఏంటి క్లియర్గా ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉందా. సో దట్ ఈస్ నథింగ్ బట్ హింట్. అలా మనం హింట్ ఇవ్వాలంటే యూజర్కి ప్లేస్ హోల్డర్ అనే అట్రిబ్యూట్ ఉపయోగించి సో మనం హింట్ ఇవ్వాలి గైస్. ఓకేనా, అలా హింట్ ఇస్తే యూజర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా సో ఎంటర్ చేస్తారు గైస్. ఓకేనా, అలా కాదు నేను యూజర్కి హింట్ ఇవ్వను, డైరెక్ట్గా వాల్యూ ఎంటర్ చేస్తా అంటే మీరు వాల్యూ అనే అట్రిబ్యూట్ ఉపయోగించి డైరెక్ట్గా వాల్యూ అనేది ఎంటర్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, సో అప్పుడు యూజర్ ఎడిట్ చేస్తే కూడా వీలవుద్ది. అలా కాదు నేను అసలు ఎడిట్ చేస్తాక వీలవ్వదు, జస్ట్ చూస్తాక మాత్రమే వీలవ్వాలి యూజర్కి అంటే మనం సో ఆ ఇన్పుట్ ట్యాగ్ని సో డిజేబుల్ చేసేయాలి గైస్. ఓకేనా, డిజేబుల్డ్ అన్న కీబోర్డ్ వాడచ్చు, లేకపోతే రీడ్ ఓన్లీ అనే కీబోర్డ్ కూడా వాడచ్చు గైస్. ఓకేనా, సో మనం ఏది రెండింటిలో ఏది వాడినా సరే యూజర్ ఎడిట్ చేస్తే కుదరదు గైస్. ఓకేనా, సో మీరు లాస్ట్లో చూసుకున్నట్టయితే టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఎందుకు ఉపయోగిస్తామంటే యూజర్ దగ్గర నుంచి ఒక లైన్ కన్నా ఎక్కువ లైన్స్ ఆఫ్ డేటా మనం కలెక్ట్ చేయాలంటే టెక్స్ట్ ఏరియా ట్యాగ్ ఉపయోగిస్తాం గైస్. ఓకేనా, ఒకసారి మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ సెండ్ అని కొడతాను చూడండి. ఇక్కడ చూసారా మీకు ప్లీజ్ ఫిల్ అవుట్ ది ఫామ్. ఈ మెసేజ్ ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ చెప్పా కదా స్టార్టింగ్లో నేను ఏమేమి ఉపయోగించాను, ఈ రిక్వైర్డ్ అనే కీవర్డ్ ఉపయోగించాం కదా. ఇది పెడతాం వల్ల ఏంటంటే మనం ఆ ఇన్పుట్లో ఖచ్చితంగా ఏదో ఒక ఎంటర్ చేయాలి గైస్. ఓకేనా, ఎంటర్ చేయకపోతే మనకి మెసేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుద్ది. దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ టాపిక్ ప్లీజ్ చెక్ మై డిస్క్రిప్షన్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ గైస్. If you like my content, please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.